యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయిలో 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు। మండల స్థాయిలో 10వ తరగతి విద్యార్థులకు సన్మానం చేసి మెమెంటో అందజేసి సన్మానించారు। యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయిలో 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు। మండల స్థాయిలో 10వ తరగతి విద్యార్థులకు సన్మానం చేసి మెమెంటో అందజేసి సన్మానించారు। విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి। ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। Archana, daughter of Ramesh, she secured entry from TSMS Gundala. ప్రైవేట్ పాఠశాలలో ఇలాంటి అకేషన్ చూసినా కానీ ప్రభుత్వ పాఠశాలలో చూస్తున్నామనడం నిజంగా గొప్పతనం। ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కళా నృత్యాలు, ఇలాంటి నైపుణ్యాలు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండవు। మట్టిలో మాణిక్యాలు తయారు చేసేది ప్రభుత్వ స్కూల్లే। నిజంగా గతంలో మనం అనుకునేది సమాజంలో తల్లిదండ్రుల తర్వాత మనం ఎక్కువ పూజించేది గురువులని। ఆ గురువులు తయారు చేసిన పిల్లలమే మనందరం కాబట్టి నేను కూడా ప్రైవేట్ స్కూల్లో కాదు ప్రభుత్వ స్కూల్లో చదివి ఇక మీ ముందుకు వచ్చి ఇక్కడ నేను మాట్లాడుతున్నంటే ప్రభుత్వ స్కూళ్ళు పటిష్టంగా భావభక్తితోటి అప్పుడు ప్రేమతోటి ఉండేది। కానీ ఇలా ప్రైవేట్ స్కూల్ అన్నీ కూడా మెదడు మీద పదును పెట్టి రుద్ది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అంటున్నారు, ర్యాంకులు అంటున్నారు। కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివితే మంచి వాతావరణం, మంచి ఎడ్యుకేషన్ తోటి ఉన్నటువంటి ఉపాధ్యాయులు, వీళ్ళతో వచ్చే విద్య నైపుణ్యంగా ఉంటుంది। ఈ రకంగా నైపుణ్యంగా తయారు చేస్తారు కాబట్టి నిజంగా మాతృదేవోభవ తర్వాత పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం, అంతేనే కదా, మీరు రోజు చెప్తారు కదా। అలాంటిది ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంకా కూడా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తోటి నిజంగా ఈ స్కూల్ మెయింటైన్ చేస్తున్నటువంటి మీ నిజంగా ప్రధాన ఉపాధ్యాయులు గారికి, లెక్చరర్లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, వీళ్ళంతా మన పిల్లలు రేపు తెలంగాణలో మంచి ఐపీఎస్, ఐఏఎస్గా తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీకు ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ వసతులు కానీ తక్కువ ఉంటే ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకోవచ్చు। మా ఎమ్మెల్యే గారు ఏమనుకుంటారని చెప్పి మీరు అలా భావించొద్దు। ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం